Hello, aspirants. Welcome to Bhagilakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ యొక్క స్ట్రాటజీ చూద్దాం. నాకు చాలా మంది స్టూడెంట్స్ అయితే మెసేజ్ చేశారు మ్యామ్, లైక్ గ్రూప్ 2కి గ్రూప్ 1కి కొంచెం మాకు స్ట్రాటజీ లేదంటే స్కెడ్యూల్ అయినా ప్రొవైడ్ చేయండి, టెస్ట్ సిరీస్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా, సో గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయండి అని సో చాలా మంది అయితే చేశారు. సో వాళ్ళ కోసమే కాకుండా రిమైనింగ్ అందరి కోసం కూడా నేను ఒక స్ట్రాటజీ అయితే తీసుకొచ్చాను ఈరోజు. సో నేను మీకు ప్లాన్ కూడా ప్రొవైడ్ చేశాను, 100 డేస్ ప్లాన్ కూడా. సో ఇప్పుడు అయితే అందరికీ ఒకటి ఉంటుంది మైండ్లో, ఆల్రెడీ ఎగ్జామ్స్ చాలాసార్లు జరిగాయి, పోస్ట్ పోన్ అయిపోయాయి, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఒకటి వన్ థింగ్, ఇప్పుడు మనకి కొత్తగా నోటిఫికేషన్ ఇస్తామని ఒకటి మనకైతే రావడం జరిగింది. ఓకేనా? సో ఈ నోటిఫికేషన్లో ఇప్పుడు మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ రావచ్చు ఫస్ట్, లేదంటే గ్రూప్ 2నే రావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా రావచ్చు మనకి. సో ఇక్కడ ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా మీరు రెడీగా ఉండాలి. అండ్ వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ఇట్స్ నాట్ మోర్ దెన్ 3 months. గుర్తుపెట్టుకోండి, ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా 3 months కంటే ఎక్కువ టైం అయితే మనకి ఇవ్వరు. సో మీరు ఇప్పటి నుంచి ఆల్రెడీ చదివారు కాబట్టి సో పాస్ట్ గురించి మీరు ఇంకా బాధపడుతూ అక్కడే ఉండిపోవడం కంటే మూవ్ ఆన్ అయిపోయి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్రజెంట్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, మనందరికీ తెలిసింది. సో ఫ్యూచర్ గురించి కూడా మీరు ఆలోచించుకొని, లైక్ ఇప్పుడు కొంతమంది ఎలా అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, అండ్ కొంతమంది డిఫరెంట్ స్టేట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీటిని కూడా ఫాలో అవ్వండి. అలా కాకుండా కొంతమంది ఎస్పెషల్గా టీఎస్పీఎస్సీలోనే ఏదైనా జాబ్ కావాలి అని గట్టిగా కూర్చొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ డిఫరెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతే అదైనా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎట్ ద సేమ్ టైమ్, ఎందుకంటే ఇక్కడ మీకు కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీకు ఏ ఎగ్జామ్ రాయడానికైనా యూజ్ అవుతుంది. ఈవెన్ ఒకవేళ లేదు మ్యామ్, మేము గ్రూప్ 1కి గ్రూప్ 2కి మేము గట్టిగా ఎగ్జామ్ ఇద్దామని డిసైడ్ అయ్యాము అని మీరు అనుకుంటే, మీరు మీ బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి వాట్ ఎవర్ గ్రూప్ 1, 2, 3, 4కి సో మీరు ఒక స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి. సో ఇప్పటి వరకు సరే మనం చాలా డిసప్పాయింట్ నుంచి ఇప్పుడు బయటికి రండి. బయటకు వచ్చి జస్ట్ మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు సిలబస్ కూడా మనకందరికీ ఆల్రెడీ సిలబస్ తెలుసు ఏముంటదనేది. ఈవెన్ కొత్తగా సిలబస్ చేంజెస్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంటాయి. ఈవెన్ ఏమైనా చేంజెస్ చేసినా చిన్న చిన్న చేంజెస్ తప్ప మనకి పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఉండవు కాబట్టి సారీ. సో మీరు చూడండి, ఇప్పుడు మనకి హిస్టరీ అయితే మీరు గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏది తీసుకున్నా కూడా మీకు హిస్టరీ అయితే కామన్ గా ఉంటుంది. ఓకేనా? ఎనీ ఎగ్జామ్ హిస్టరీ కామన్. సో అందులో ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ బోత్ మనకి ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత పాలిటీ తీసుకున్నప్పుడు పాలిటీ కూడా కామన్ ఫర్ ఎనీ ఎగ్జామ్. ఓకే, అది ఇండియా అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణలోకి వచ్చినప్పుడు మనకి స్కీమ్స్, బిల్స్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్ గా ఎక్కడన్నా రిలేటెడ్ గా జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేవి చూసుకోవాలి. తర్వాత జాగ్రఫీ తీసుకుంటే ఇండియన్ జాగ్రఫీ అయితే కామన్ ఫర్ ఆల్. తర్వాత తెలంగాణ జాగ్రఫీ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ. నెక్స్ట్ ఎకానమీ తీసుకుంటాం. ఎకానమీ తీసుకుంటే ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ. ఇది మీరు స్టాటిక్ చదివేసి పెట్టుకుంటే ఇక్కడ మీకు మళ్ళీ న్యూగా మీకు ఎగ్జామ్ టైం వచ్చేసరికి న్యూ బడ్జెట్ అండ్ న్యూ సర్వే అయితే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతాయి. సో వాటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్, జాగ్రఫీ అండ్ డిఎం. సో ఎన్వైరన్మెంట్ లో మీకు కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి, ఎక్కువ టాపిక్స్ అయితే ఉండవు. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాలి మనం. ఓకేనా? ఇండియా అండ్ తెలంగాణ. సో మరి ఇవి కామన్ టాపిక్స్ ప్రతి ఎగ్జామ్ కి. లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇవి మీకు మోస్ట్లీ కామన్ గా ఉంటాయి. ఇంకా ఒక పేపర్ ఎక్స్ట్రా ఏంటి మనకి ఉండేది అంటే తెలంగాణ మూమెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో తెలంగాణ మూమెంట్ పేపర్ తీసుకున్నప్పుడు మనకి గ్రూప్ 2లో కూడా ఉంటుంది. ఓకేనా? మరి గ్రూప్ 1లో కూడా ఉంటుంది. మరి గ్రూప్ 4లో అయితే మనకి ఇందులో నుంచి సిలబస్ అయితే మనకి పెద్దగా మెన్షన్ చేయలేదు. సో బట్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 అనుకున్న వాళ్ళకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే సోషో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఇంగ్లీష్. సో ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ రెండు చదువుకునేటప్పుడు కూడా మనం ఎలా చదువుకోవాలి? ఇప్పుడు చూడండి, మీరు హిస్టరీ చదువుకున్నప్పుడు ఇండియన్ హిస్టరీ ఫస్ట్ చదివేసుకోండి. తర్వాత పాలిటీ చదువుకున్నప్పుడు కూడా పాలిటీ లక్ష్మీకాంత్ కానీ మీరు ఏది ప్రిపేర్ అవుతారో ఆ టాపిక్స్ ని మీరు జనరల్ గా మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ జాగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సెంట్రల్ రిలేటెడ్ గా టాపిక్స్ అన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి ఫస్ట్. తర్వాత స్టేట్ రిలేటెడ్ గా రండి. ఫస్ట్ సెంట్రల్, తర్వాత స్టేట్. ఫస్ట్ సెంట్రల్ రిలేటెడ్ టాపిక్స్ ఎందుకు ఎస్పెషల్ గా అంటే, మనము టీఎస్పీఎస్సీ కాకుండా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా కూడా మీకు ఇక్కడ
ఇక్కడ యూజ్ అయితే అవుతుంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, సో ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు ఒకటి ఫోకస్ చేయండి. ఫస్ట్ సెంట్రల్ సిలబస్, తర్వాత స్టేట్ సిలబస్. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఫోకస్ చేసుకుంటే మీకు బెస్ట్‌గా అయితే మీరు ఎగ్జామ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ అనేది కూడా మనకి ఈ టీఎస్‌పీసీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్ కూడా మనకి ఇంపార్టెంట్ ప్యాసేజెస్ ఇస్తారు. సో వాటిని కూడా మనము డీకోడ్ చేసుకోవడం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఒక స్ట్రాటజీని మీరు ప్రిపేర్ చేసుకోండి. అంటే చాలామంది అంటూ ఉంటారు, ఓకే 100 డేస్ ప్లాను, 50 డేస్ ప్లాను, 60 డేస్ ప్లాను అవన్నీ వేస్ట్ అని అలా అనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలని మనం ఒక అనలైజ్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకుంటేనే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. వితౌట్ ప్లాన్ మనం ఎగ్జిక్యూషన్ అనేది అది 99% చాలా కష్టం అవుతుందని చెప్పాను. ఇంపాసిబుల్ అని చెప్పాను, బట్ కష్టం అవుతుందని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మన చేతిలో ఒక ప్లాన్ ఉంది. రోజు ఒక సబ్జెక్ట్ చదవాలని డిసైడ్ చేసుకుంటే ఆ టాపిక్ చదివితేనే మనం 100 డేస్ అయిపోయేలోపు ఆ సిలబస్‌ని కంప్లీట్ చేస్తాం. అదే ఏ ప్లాన్ లేకుండా ఉంటే ఈరోజు హిస్టరీ చదువుదాంలే అనుకుంటాం. తర్వాత ఫ్రెండ్స్ వస్తారు, రమ్మంటారు, లేతే బయటికెళ్తాము, ఇంట్లో వర్క్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా నోటిఫికేషనే రాలేదు కదా! సో మెనీ క్వెషన్స్ వస్తూ ఉంటాయి మైండ్‌లో. అప్పుడేమైపోతుంది, అది రేపన్నది రేపే అయిపోతుంది. పెండింగే అయిపోతుంది. రేపన్నది మళ్ళీ రేపేమైతుంది, రేపొచ్చేసి రేపు చూద్దాంలే అనిపిస్తది. ఎల్లుండొచ్చేసి రేపు చూద్దాంలే అనిపిస్తది. బట్ ఎప్పటికి దాన్ని మనం కంప్లీట్ చేయలేము. సో అందుకేంటంటే ప్లాన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? స్ట్రాటజీ ఇంపార్టెంట్, ప్లాన్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీకు ఎస్పెషల్‌గా నేను చెప్పేదేంటంటే, ఇక్కడ మనం ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసాము. ఓకేనా? సో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసాము అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా రాసాము. సారీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసాం. సారీ నాట్ గ్రూప్ 2. గ్రూప్ 1 ఎగ్జామ్ రాసాం అండ్ గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా రాసాం మనం. సో ఇక్కడ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన వాళ్ళ దగ్గర ఆల్రెడీ గ్రూప్ 1 2 పేపర్స్ ఉంటాయి కదండీ! అండ్ గ్రూప్ 4 పేపర్ కూడా ఉంటుంది. అండ్ తెలంగాణ డీఏఓ పేపర్, ఇలా మనకి తెలంగాణ రిలేటెడ్‌గా జరిగిన ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ ప్రీవియస్ ఇయర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన మనకి ఏవైతే ఫెయిల్యూర్ అయిన ఎగ్జామ్స్ అయినా కూడా సో వాటి యొక్క పేపర్ ప్యాటర్న్ చూడండి. ప్యాటర్న్ చూస్తే మీకు ఏం అర్థమవుతుందంటే ప్యాటర్న్ అసలు ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు. సో మనం ఇంతకుముందు ఎగ్జామ్ తీసుకుంటే ఇప్పుడు గ్రూప్ 1లో లెవెల్ అనేది చాలా పెంచారన్నట్టు. అంటే కొంచెం డిఫికల్ట్ లెవెల్ అయితే లైక్ ఇదొక యూపీఎస్సీ తరహాలో ఇప్పుడు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మరి? అలానే ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇంతకుముందు జస్ట్ క్వెషన్స్ ఇచ్చి మనకి స్టేట్మెంట్స్ ఇచ్చేసి వాళ్ళు డైరెక్ట్ ఆన్సర్ చేసేది. బట్ ఇప్పుడు అలా కాదు కదా! ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? క్వెషన్ ఇస్తున్నారు. లైక్ వన్ స్టేట్మెంట్ ఓన్లీ రైట్, 2 స్టేట్మెంట్ ఓన్లీ రైట్, 1, 2 రైట్ అలా కూడా ఇస్తున్నారు. అంటే ఎలిమినేషన్ టెక్నిక్ అనేది ఇక్కడ యూజ్ అవుతది. కంపేర్ టు మనము యూపీఎస్సీ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ అయితే యూజ్ అవుతది. అవ్వదని కాదు. బట్ నాట్ ఆల్ ద క్వెషన్స్. కొన్ని క్వెషన్స్‌కి మాత్రమే. అది కూడా స్ట్రాటజిక్‌గా. కొంతమంది అనుకుంటారు ఎలిమినేషన్ టెక్నిక్ యూజ్ చేస్తే సరిపోతుంది అని. ఎలిమినేషన్ టెక్నిక్ అనేది మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే అది కొంతవరకే వర్క్ అవుతుంది. మీరు ఎవరు చెప్పినా కూడా ఎలిమినేషన్ టెక్నిక్ ఉంటే మీరు పాస్ అయిపోతారు అనే దాన్ని బ్లైండ్‌గా బిలీవ్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఎవ్రీ ఇయర్ తీసుకుంటే మీకు ప్రతి ఇయర్‌లో కూడా ఎలిమినేషన్ టెక్నిక్ ఇప్పుడు 2023 పేపర్‌కి కూడా మనకి కొన్ని వీడియోస్ వచ్చాయి ఎలిమినేషన్ టెక్నిక్ మీద. సో మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టెక్నిక్స్ తెలుసుకోవడం వల్ల పెద్ద యూజ్ ఉండదు. ఎగ్జామ్ టైమ్‌లో మనకు టెక్నిక్ తెలిస్తేనే అది యూజ్. ఎగ్జామ్ అయిన తర్వాత దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పిన వాళ్ళున్నారు. సో అది కూడా స్ట్రాటజీ ఉంటది. అది వేస్ట్. ఫస్ట్ నేను చెప్పేదేంటంటే మీరు మంచిగా చదవండి. టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. మంచిగా నంబర్ ఆఫ్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయండి. క్వెషన్స్ ఏ విధంగా వస్తున్నాయి? క్వెషన్‌ని ఎలా అనలైజ్ చేసుకోవాలి? క్వెషన్‌ని మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి? ఏరియా ఆఫ్ ద క్వెషన్ ఏంటి? ఏ ఏరియా నుంచి క్వెషన్స్ అడుగుతున్నారు? ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో మీరు ఏం చేస్తారంటే పీవైక్యూస్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. డోంట్ గో బ్లైండ్‌లీ. అండ్ వాటెవర్ ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే క్వెషన్ ఇలానే వస్తది, అలానే వస్తది అని గ్యారంటీ ఎక్కడా ఉండదు. కానీ మనకి ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారో చూసుకోవాలి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అడుగుతారు. ఇప్పుడు మనకి యూపీఎస్సీ ఎగ్జామ్‌లో అడిగినట్టుగా 1 పేర్, 2 పేర్ అని క్వెషన్స్ అడుగుతారు. లేకపోతే స్టేట్మెంట్ వైస్ క్వెషన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఇవే కాకుండా మనకి 1 ఓన్లీ, 2 ఓన్లీ ఆప్షన్స్ రైట్ అనే క్వెషన్స్ కూడా వస్తున్నాయి. సో ఏ విధంగా క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు అనే దాన్ని మనం అనలైజ్ చేసుకుంటే మీకేంటంటే బెస్ట్‌గా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో మనం 2023లో జరిగిన పేపర్ కూడా ఒకటి డిస్కస్ చేద్దాము. నేను నెక్స్ట్ ఆ పేపర్ తీసుకొస్తాను మీ ముందుకి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. ఇంతకుముందు మనమైతే గ్రూప్ 2కి ఏ విధంగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చామో ఆ విధంగా మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో నేను తీసుకొస్తాను. సో మీరిక్కడ మెయిన్‌గా చేయాల్సిందేంటంటే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకొని చదివినప్పుడు ఆ టాపిక్ మీద క్వెషన్ ఏ విధంగా అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకోండి. ఎకానమీ తీసుకున్నప్పుడు ఎకానమీలో మీరు పీవైక్యూ అనలైజేషన్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ మనకి ఈ పంచవర్ష ప్రణాళికలు అని, నీతి ఆయోగ్ అని ఇప్పుడు మనం అంటాం కదా నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ మీద తీసుకున్నప్పుడు మనకి క్వెషన్స్ అయితే 2 to 3 క్వెషన్స్ రావడం జరిగింది. తర్వాత పావర్టీ రిలేటెడ్‌గా మనకు ఒక 2 క్వెషన్స్ రావడం జరిగింది. సో ఈ విధంగా అంటే ఏరియా ఆఫ్ ద క్వెషన్ ఏ విధంగా అడుగుతున్నారనేది మనం చూసుకోవాలి. అర్థమవుతుందా?
తర్వాత బడ్జెట్ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతారు. తెలంగాణ డెవలప్‌మెంట్ రిపోర్ట్ అడుగుతారు. సో, ఈ విధంగా మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ నుంచి మోస్ట్‌లీ క్వెషన్స్ రావడం జరుగుతుంది. అండ్ డీపీఎస్పీ నుంచి రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా అంటే ఏ ఏరియా నుంచి క్వెషన్స్ అడుగుతున్నారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు, మళ్ళా ఆ క్వెషన్ ఏ విధంగా అడుగుతున్నారు. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటున్నాయి మనకి. ఓకేనా? తర్వాత ఎన్ని పెయిర్స్ మ్యాచ్ అవుతున్నాయి అనడమే కాకుండా మీకు క్వెషన్స్ ఇస్తారు ఇలా. ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్, ఓన్లీ 2 స్టేట్మెంట్ కరెక్ట్, ఓన్లీ 3 స్టేట్మెంట్ లేదంటే ఆల్ స్టేట్మెంట్. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి 1 ఓన్లీ స్టేట్మెంట్ అనేది డిఫరెంట్. ఓన్లీ 1 స్టేట్మెంట్ అనేది డిఫరెంట్ అండి. ఇప్పుడు కొన్ని క్వెషన్స్‌కి ఓన్లీ 1 అని ఇస్తారు. కొన్ని క్వెషన్స్‌కి ఓన్లీ 2 అని ఇస్తారు. సో, ఓన్లీ 2 అంటే ఇచ్చిన స్టేట్మెంట్‌లో 2 స్టేట్మెంట్స్ రైట్ అని అర్థం. అదే కాకుండా 2 ఓన్లీ అని అన్నారనుకోండి. 2 ఓన్లీ అంటే స్టేట్మెంట్ 2 ఓన్లీ మాత్రమే రైట్ అని అర్థం. సో, ఈ రెండిటికి డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా తెలియాలి. సో, మీరేం చేశారంటే ఇప్పుడు మీకు టైం ఉంది కాబట్టి ఈ ఉన్న టైంని మీరు ఒక స్ట్రాటజిక్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ఇప్పుడు గ్రూప్ 1కి మంచిగా నేను ఎగ్జామ్ ఇవ్వాలనుకునే వాళ్ళు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆల్రెడీ రివిజన్ చేసే ఉంటారు కాబట్టి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు యూజ్ అయితే అవుతుంది. మరి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? సో, మీరేంటంటే ఒక ప్లాన్ జేసుకోవాలి. ముందు మీ దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము ఇంతకుముందు కొన్నైతే ప్లాన్ చేసుకున్నాం గదా! మీకు ఐడియా ఉండే ఉంటది గదా! సో, ఒక ప్లాన్ చేసుకొని, ఆ ప్లాన్ ప్రకారము లైక్ ఒక 80 డేసా, 100 డేస్‌కా ఒక ప్లాన్ పెట్టేసుకొని, ఈరోజు ఈ టాపిక్ నుంచి డైలీ టెస్ట్ రాయడానికి ఆహ్, ట్రై చేయండి. అంటే డైలీ టెస్టే రాయమని నేను చెప్పట్లేదు. బట్ డైలీ టెస్ట్ రాయడం వల్ల ఏమైతుందంటే, మీరు ఒక టాపిక్ తీసుకొని, ఆ టాపిక్ చదివి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తెలంగాణ మూవ్‌మెంట్‌లో పేజ్ 1 చదివారు. సో, తెలంగాణ మూవ్‌మెంట్ పేజ్ 1 నుంచి క్వెషన్స్ రాయండి. అప్పుడేమైతుంది మీకు ఆ టాపిక్ అనేది క్లియర్‌గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ టాపిక్ నుంచి ఒక క్వెషన్ వచ్చినప్పుడు మనం ఎలా అటెంప్ట్ చేయాలి? ఎలా అటెంప్ట్ చేయగలుగుతున్నాము? మన పెర్ఫార్మన్స్ ఏంటి? ఎలా ఉంది? మీరు ఏ ఇన్‌స్టిట్యూషన్ పేపర్ తీసుకున్నా గూడా సో, ఆ క్వెషన్‌కి మోడల్ ఆన్సర్ కూడా చూడాలి మీరు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ రివ్యూస్ తీసుకోవాలి. ఎనీ మెంటర్ ఎవరైనా మెంటర్ యొక్క రివ్యూస్ కూడా తీసుకోవాలి మీరు. మనం కూడా ఆహ్, ఇప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాము. సో, మీరు కూడా ఏం చేశారంటే ఈవెన్ మన ఇన్‌స్టిట్యూట్‌లోనే జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. బట్ ఎక్కడ తీసుకున్నా కూడా మీరేంటంటే చేయాల్సింది మీరు ఖచ్చితంగా రివ్యూస్ అనేది మంచిగా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ మెంటర్‌తో మీరు డైరెక్ట్‌గా మాట్లాడగలగాలి. అప్పుడే మీకు మీ మిస్టేక్స్ ఏమున్నాయనేది క్లియర్‌గా తెలుస్తది. ఎందుకనంటే మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారు, ఏదో పేపర్ మీద ఇంట్రడక్షన్ ఇంప్రూవ్ చేసుకోండి, బాడీ పార్ట్ ఇంప్రూవ్ చేసుకోండి, కంక్లూజన్ ఇలా చేయండి, ఇంట్రడక్షన్‌లో డేటా యాడ్ చేయండి అంటే అది లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ 1 మంత్ ముందైతే మీరు చేయగలుగుతారు. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు అలా అయితే కష్టమవుతుంది కాబట్టి మోస్ట్‌లీ మీకు పర్సనల్ మెంటర్‌షిప్స్ అవైలబుల్‌గా ఉంటే అలా కూడా ప్రిఫర్ చేయండి. అండ్ ఏదైనా మంచి ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా మీకు ఓకే. ఫ్యాకల్టీ మాకు అవైలబుల్‌గా ఉంటారు అనుకుంటే అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మనం కూడా కొత్తగా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో, మీరేం చేస్తారంటే ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటే మీరు ఆ టాపిక్‌లో ఏ విధంగా ఉన్నారు? బెస్ట్‌గా ఉన్నారా? లేదంటే ఇంకా డెవలప్ చేసుకోవాలా? ఎలా చేయాలన్నది మీకొక ఐడియా అయితే వస్తుంది. సో, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే. ఫస్ట్ మెయిన్స్‌కి ప్లాన్ చేసుకొని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేస్తే మీకు ప్రీ గూడా కవర్ అవుతుంది. అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు మనకి 4 పేపర్స్ ఉన్నాయి. ఈ 4 పేపర్స్ కూడా మీరు ప్రిపరేషను సెంట్రల్ సిలబస్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? సెంట్రల్ సిలబస్ నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ నేను సెంట్రల్ చదివేశాను అనుకున్న వాళ్ళు స్టేట్ సిలబస్ చదవండి. ఓకేనా? ఈ విధంగా చేసుకుంటూ మీరేం చేయాలంటే ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఈ 2023లో జరిగిన ఎగ్జామ్స్ పేపర్స్ కూడా మీరు తీసుకొని అనలైజ్ చేయాలి. ఏరియా ఆఫ్ ద క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నారు? ఏ ఏరియా నుంచి క్వెషన్స్ అడుగుతున్నారు అనేది అనలైజ్ చేసుకుంటే మీకొక ఐడియా అయితే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము కొన్ని పేపర్స్ తీసుకున్నప్పుడు మన పీవైక్యూస్ కూడా మీరు చూసే ఉంటారు కదా! సో, కొన్ని పేపర్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటాయి మనకి? ఏ విధంగా టెస్ట్ మనం అటెంప్ట్ చేయగలుగుతాము? టెస్ట్ ఎలా రాయాలి? అంటే ఏరియా ఆఫ్ ద క్వెషన్ ఏ విధంగా ఉంది? క్వెషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది మనకు తెలుస్తాయి. సో, అలా మనకు తెలిసినప్పుడు ఏం చేస్తాం మనము? ఆ క్వెషన్‌నయితే అటెంప్ట్ చేయడానికైతే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు చేయగలుగుతారు. ఓకేనా? సో, ఒక్కసారి నేను మీకు క్వెషన్ చూపిస్తాను. కొన్ని క్వెషన్స్. సారీ అండి. నెట్ చాలా స్లోగా ఉంది.
ఓకే. నేను మీకు అవి తర్వాత వీడియోలో చూపిస్తాను. సో, నెట్ స్లో ఉండడం వల్ల రావట్లేదు. సో, ఆ విధంగా చేసుకుంటే మీకైతే బెనిఫిట్ ఉంటుంది. పీవైక్యూస్ తీసుకొని కొంచెం అనలైజ్ చేసుకోండి. ఫస్ట్ ప్యాటర్న్ క్వెషన్ ఏ విధంగా అడుగుతున్నారు? అండ్ ఏరియా ఆఫ్ ద క్వెషన్ ఏంటి? ఏరియా ఆఫ్ ద క్వెషన్ ఏంటి? అండ్ మెయిన్‌గా టీఎస్‌పీఎస్సీ ఏ ఏరియా మీద ఫోకస్ చేస్తుంది? ఇవి మనకు ఒక ఐడియా వస్తదన్నట్టుగా. ఎందుకంటే మనకి ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారనేది ఖచ్చితంగా తెలవాలి. అండ్ ఎగ్జామ్ లెవెల్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతదే కానీ, తగ్గడం మాత్రం ఉండదండి. సో, అందుకే మీరు కొంచెం బెస్ట్‌గా ప్రిపేర్ అయితేనే మీరు ఎగ్జామ్ గూడా బెస్ట్‌గా ఇవ్వగలుగుతారు. సో, ఈసారి మనకి ఎగ్జామ్ జరిగితే కొంచెం ఇంకా స్ట్రిక్ట్‌గా ఉండే ఛాన్సెసే ఉంటుంది కాబట్టి, ఇప్పటి నుంచి మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో, ఇప్పటి వరకు వాటెవర్ ద పాస్ట్ ఎక్కువ ఆలోచించకుండా ప్రెజెంట్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు జాబ్ కావాలి అనుకుంటే, మీ ప్రిపరేషన్‌ని ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మళ్ళీ. ఓకేనా? అంటే ఆల్రెడీ చదువుతూ కంటిన్యూ చేస్తూ ఉన్నవాళ్ళుంటారు. కానీ ఏమైతుంది అనంటే, ఆ ఫ్లో కానీ లైక్ చెయ్యాలి, ఇంకా ఎగ్జామ్ ఉంది అన్న ఆలోచన కొంచెం ఎవరికైనా గూడా లోలో ఉండిపోతారు. సో, నేనేం చెప్తున్నానంటే లోలో ఉండకండి. ఎందుకంటే తీరా ఎగ్జామ్ వచ్చిన తర్వాత అరే! అప్పుడు చదివి ఉంటే బావుండు అన్న ఆలోచన మీకు వచ్చి ఒక్క క్షణం వచ్చినా గూడా మళ్ళీ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతారు. సో, అందుకే ఇప్పటి నుంచి కొద్దిగానైనా చదవండి. కన్సిస్టెన్సీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. డైలీ అట్‌లీస్ట్ ఒక 5 అవర్స్ చదవండి. ఓకేనా? సో, మంచిగా చదివే వాళ్ళైతే 8 అవర్స్ చదువుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు, అసలు స్టార్టే చేయాలనిపిస్తలేదు అనంటే 3 అవర్స్ స్టార్ట్ చేయండి. దాన్ని ఇంక్రీజ్ చేయండి. 3-4 అవర్స్, 4-5 అవర్స్. ఆ విధంగా ఒక్కొక్క వీక్‌కి మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఒక స్టెబిలిటీలోకొస్తారు. అంటే కన్సిస్టెన్సీ అనేది మీకు ఒక అలవాటయిపోతుంది. తర్వాత ఒక 7-8 అవర్స్ మీరు డైలీ చదవగలిగే పొజిషన్‌కి అట్‌లీస్ట్ ఒక 1 మంత్‌లో మీరు ఈ లెవెల్‌కి రీచ్ అయిపోతారు. మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే. సో, ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా ఇవి మీకు కామన్ కాబట్టి సెంట్రల్ సిలబస్ స్టార్ట్ చేసేసుకొని స్టేట్ సిలబస్ కూడా చదివేసుకోండి. సో, కొంతమంది నన్ను అయితే 100 డేస్ ప్లాన్స్ ఇలా 80 డేస్ ప్లాను డే వైస్‌గా మనం ఇంతకుముందు ఇచ్చినట్టు అడుగుతున్నారు. సో, నేను మీకు ఆ ప్లాన్ కూడా ప్రొవైడ్ చేశాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా టీఎస్‌పీఎస్సీ స్ట్రాటజిక్ వీడియోస్ కూడా తీసుకొస్తాను. అండ్ షెడ్యూల్ కూడా మీకు వితిన్ 1-2 డేస్‌లో ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి.